దశావతారాలలో విష్ణుమూర్తి ధరించిన 4వ అవతారం నరసింహ అవతారం. ఒకప్పుడు హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మదేవుడిని ధ్యానించి ఒక భయంకరమైన వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే తనని ఎవ్వరు కూడా చంపలేరు. అనగా మానవుడు, జంతువు కూడా చంపలేరు. రాత్రి సమయంలో, పగటి సమయంలో కూడా ఎవ్వరు తనని చంపలేరు. ఇంట్లో బయట ఏ ఆయుధంతో కూడా తనని చంపలేరు. భూమి మీద మరియు ఆకాశంలో కూడా తనని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలాంటి వరం వల్ల తాను నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అనే అహంకారంతో జీవించేవాడు. తనే భగవంతుడని భావించేవాడు. అయితే అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువునే నమ్మేవాడు. రోజు నారాయణ నారాయణ అని జపించేవాడు. కానీ అది హిరణ్యకశిపుడికి నచ్చేది కాదు. చాలా కోపం వచ్చేది. తన కొడుకు తన మాట వినడం లేదని, తనకంటే భగవంతుడినే ఎక్కువగా నమ్ముతున్నాడని తన కొడుకునే చంపాలని అనుకుంటాడు. తాను ప్రహ్లాదుడిని అగ్నిలో వేశాడు, కానీ కాలలేదు. పాములతో ఉన్న గుహలో వేశాడు, కానీ ఏ పాము తనని కాటలేదు. ఎలుగుబంట్ల మధ్య వేశాడు, కానీ ఏ ఎలుగుబంటి కూడా తనని హాని చేయలేదు. కొండ మీద నుంచి తోశాడు, కానీ గాలిలోనే కాపాడబడ్డాడు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడికి ఏమి జరగలేదు. ఎందుకంటే తనని రక్షిస్తున్నది విష్ణుమూర్తి కాబట్టి. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నువ్వు ఇంతలా విష్ణువు దేవుడిని నమ్ముతున్నావు కదా, మరి ఎక్కడ ఉన్నాడు నీ భగవంతుడు? ఈ గదిలో ఉన్నాడా? ఈ స్తంభంలో ఉన్నాడా? అని కోపంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా ఇలా సమాధానం చెప్పాడు, అవును, నా నారాయణుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. అంతే, హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం చీలింది. అందులోంచి బయటపడ్డాడు నరసింహుడు, అర్ధసింహం, అర్ధమానవుడు. అయితే హిరణ్యకశిపుడికి ఎవ్వరూ చంపలేరు అనే వరం ఉంది కాబట్టి నరసింహుడు పగటి సమయం, రాత్రి సమయం కాకుండా సాయంత్ర సమయంలో, ఇంటి బయట, ఇంటి లోపల కాకుండా ఇంటి వాకిలిలో తన మోసలి వంటి నాకలతో, ఆయుధం లేకుండా అతన్ని తన మోకాలిపై పడేసి, అనగా భూమిపైన కాకుండా ఆకాశంలో కూడా కాకుండా తన మోకాలిపై పొట్ట చీల్చి చంపాడు. ఇలా హిరణ్యకశిపుడి అహంకారానికి అంతం జరిగింది. ప్రహ్లాదుడి భక్తిని చూసి నరసింహుడు శాంతమయ్యాడు. ఈ విధంగా విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడి నుండి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుణ్ణి నిజంగా నమ్మితే మనం ఎంత చిన్నవారైనా, ఎంత బలహీనులైనా ఆయన మన కోసం వస్తాడని తెలుపుతుంది. మన హృదయంలో భక్తి ఉంటే, మన మాటల్లో, మన నమ్మకంలో దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా మనం ఆయనను తలుచుకుంటూ నమ్మకంగా ఉండగలిగితే ఆయన ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని కాపాడుతాడు. ఆయన రూపం మారినా సరే మానవత్వం మార్చడు. ఓ నరసింహుడిలా కాలం మధ్యలో నుంచే వచ్చి మన రక్షణకై నిలబడతాడు. దేవుడు దూరంగా ఉండడు, మనతోనే ఉంటాడు. మన విశ్వాసంలో, మన హృదయంలో, మన నమ్మకంలోనే ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, దశావతారాలలో 4వ అవతారమైన నరసింహ అవతారం. తన భక్తుడిని కాపాడిన ఒక గొప్ప అవతారమే ఇది. మీరు ఇంకా దశావతారాలలో మొదటి అవతారాలను ఇంకా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. లేదంటే డైరెక్ట్గానే చూడాలి అంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మరి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తర్వాత వచ్చే 5వ అవతారాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.
దశావతారాలలో 5వ అవతారమైన వామన అవతారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.